కుమార్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. అలాగే ఇండియన్ సాలిడారిటీ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరి వాయనాడు అదేవిధంగా రాయ్బరేలీ నియోజకవర్గాల్లో అఖండ విజయాన్ని చూశారు. మరి వారు ప్రధాని కావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి సత్తా కలిగినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి ఇదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయాన్ని చవిచూసినటువంటి టీడీపీ జనసేన కూటమి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మీరు ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తామన్నారు. కాబట్టి మరి టీడీపీ జనసేన ఈ కూటమి కూడా ఆలోచన చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం తప్పారు. అంతేకాదు 2014లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే వారి చేత రాజధాని అమరావతి రాజధానికి శిలాఫలకం వేశారు. దానికి యమునా నది నీరు మట్టి తీసుకొని వచ్చి మరి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కూడా వారు మరి తొంగలో దొక్కి వారి వాగ్దానాలను కూడా పక్కకు పెట్టేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ పార్టీలను ఉపయోగించుకొని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మేము అధికారంలోకి రావాలనే కాంక్షతో అయితే పనిచేస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు మాత్రం దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో మరి టీడీపీ జనసేన బీజేపీకి సపోర్ట్ చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసినట్లయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాగ్దానం తప్పరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకి మేలు జరుగుతుంది, ప్రత్యేక హోదా వస్తుంది. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అడ్డుకొని దాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ని సాధించవచ్చు. పోలవరాన్ని సాధించడానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా మరి తొంగలో దొక్కినటువంటి బీజేపీకి మరి మీరు సపోర్ట్ చేయడం మరి సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క మద్దతుని ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా మన దేశమే కాకుండా ఈ యొక్క రాష్ట్రం కూడా పురోభివృద్ధి సాధిస్తుందని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా సామాజిక సంస్థ ఇండియన్ సాలిడారిటీ సంస్థ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ఆలోచన చేయండి. అలయన్స్లో భాగంగా మీరు కలయొచ్చు. కలిసినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం ద్వారా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీతి నిజాయితీలు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అనేక సంస్థల్ని మరి అభివృద్ధి పదంలో నడిపినటువంటి సంస్థలు నిర్వీర్యం చేస్తూ మరి నరేంద్ర మోడీ గారు పాలన సాగించారు. రైల్వేలు కావచ్చు, లేకపోతే పోర్టులు కావచ్చు, ఎల్ఐసి బ్యాంకులు నిర్వీర్యం చేయడం, ఈ విధంగా పారిశ్రామికవేత్తలకు అనేక కోట్ల రూపాయలు కట్టబెట్టారు. రైతు రుణమాఫీ చేసినట్టు కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి మరి వారు రైతు రుణమాఫీ చేశారు. మరి లక్షలాది కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి రైతులకు ఇస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మరి రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు. జిఎస్టీ భారం మోపారు. మరి అనేక మంది వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి జిఎస్టీ భారం మోపి మరి ఎంతో వేదన చెందించినటువంటి ఈ పరిస్థితులు మనం అందరం కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కుల మత రహితంగా అనేక మంది సుభిక్షంగా ఉండడానికి పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాహుల్ గాంధీ గారికి దయచేసి మీరు సపోర్ట్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇటీవల ఎన్ఎస్ఏ జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి హిందూపురానికి చెందినటువంటి సోదరుడు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సంపత్ కుమార్ గారిని మరి కిరాతకంగా హత్య చేసినటువంటి వారి మీద సిబిఐ విచారణ జరిగించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ద్వారా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి కాంపన్సేషన్ ఇవ్వటమే కాకుండా
ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలి. చాలా కేసుల్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడుతున్నారు, లేకపోతే బాధిత కుటుంబాలకు కొంత ఎక్స్గ్రేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరైతే దమనకాండ సాగించారో, ఎవరైతే హత్య చేశారో ఆ కుటుంబాలకి చట్టపరంగా ఎలాంటి శిక్ష పడట్లేదు. కాబట్టి ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవడమే కాకుండా ఎవరైతే దోషిగా ఉన్నారో ఆ వ్యక్తిని సిబిఐ చేత ఎంక్వైరీ చేపించి అతన్ని శిక్ష వేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.